చేను చుట్టూ నష్టం జరిగింది. మొక్కలు కాలటం వల్ల దరిదాపు 2 ఎకరాల మొక్కలు కాలిపోయినాయి. 8 ఎకరాల మొక్కల్లో ఇప్పటివరకు 65 టన్నులు వచ్చింది. ఇంకొక చేను మీద ఇంకొక 5 టన్నులు వస్తుందని ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు. మంచి లాభసాటి. ఏదో అడవుడిగా ఇవాళ చేయాలనేది ఉద్దేశం లేదు. పని నిదానంగా చేసుకుంటూ పోవచ్చు. అంత ఒత్తిడి కలిగే వ్యవసాయం కాదు. అందరూ కూడా ఈ పామాయిల్కి మొగ్గు చూపవచ్చు. వర్షం వస్తుందంటే పట్టాలు గిట్టాలు తెచ్చుకొని ఏదో మన పంట ఖరాబ్ అవుతుంది, దానికి అవసరం లేదు. నీళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటుంది, ఎంత తక్కువనా తట్టుకుంటుంది. అన్ని విధాలా లాభసాటే ఉంది. నీళ్ళకి ఎద్దడి వెనక ముందైనా కవర్ అవుతుంది, కాకుంటే దిగుబడి తగ్గుద్ది, కొద్దిగా తగ్గుద్ది. అనుకున్నంత మేరకైతే తగ్గదు. అందరు కూడా పామాయిల్ పంటగా పోవచ్చు, లాభదాయకం ఉంది. గవర్నమెంట్ కూడా 25,000కి భవిష్యత్తులో రేటుకి మన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీనికి ప్రయత్నం చేస్తున్నాడు. 25 కాకుండా 22, 20 ఇచ్చినా చాలు. ఇప్పుడున్న 18, 19 వచ్చినా కానీ లాభసాటిగానే ఉంది. ఇది అందరూ గ్రహించి 2.5 ఎకరాలు ఉన్న రైతు కూడా వేయచ్చు. పెద్ద ఇబ్బందికరమైన వ్యవసాయం కాదు. 3 సంవత్సరాలు మనం క్రాప్ వేసుకోవచ్చు. 3 సంవత్సరాలు క్రాప్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మొక్కలకును ఇప్పుడు లోపల ఇంటర్ క్రాప్ చేసే ఎరువులు కానీ పెస్ట్ కానీ పామాయిల్ చెట్టుకు పనిచేస్తుంది. దీని ద్వారా పామాయిల్ చెట్టు బాగా గ్రోత్ వస్తుంది. ఏది ఇంటర్ క్రాప్ వేయటం వల్ల. నేను ఈ మొత్తం పేరు మీద ఒక్కసారే మొగిపురికి వాడాను. మిగతాదంతా వ్యవసాయం చేపట్టి పెస్ట్ కంట్రోలు ఇవన్నీ కూడా ఎరువులు కూడా అన్నిటికీ చల్లినట్టే చల్లుతాను, సపరేట్గా ఏం చల్లలేదు. ఎప్పుడైతే ఈ గెలవలు స్టార్ట్ చేశామో అప్పటి నుంచి కలుపు కానీ ఏది కానీ జాగ్రత్తగా చేశా. 3 సంవత్సరాలు మాత్రం ఎట్టిగానే వదిలేసా. ఇది అన్నిటికీ తట్టుకుంటుంది. మనం ఎంత ఇచ్చినా తీసుకుంటుంది, ఎంత ఇవ్వకున్నా కానీ ఏలేదని అడగదు. మనం చేసిన దాన్ని బట్టి దిగుబడి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 10 టన్నులు వస్తుందని ఆశిస్తున్నా.